అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, నిర్లక్ష్యం, పట్టించుకోని హెచ్చరికలు మరియు మానవ తప్పిదాలు ఒకదాని తర్వాత ఒకటిగా కలిసి జరిగిన ఒక విషాదగాథ. సరే, ఈ కథ మనల్ని భారతదేశం నడిబొడ్డున ఉన్న భోపాల్ నగరానికి తీసుకెళ్తుంది. 1980లలో అదొక సాధారణ నగరం. నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నా తన ప్రశాంతతను మాత్రం కోల్పోలేదు. కాని ఆ ప్రశాంతత ఎంతోకాలం నిలవలేదు. ఆ రోజు డిసెంబర్ 3, 1984. ఆ రాత్రి భోపాల్ చరిత్రని, అక్కడి ప్రజల జీవితాలని శాశ్వతంగా మార్చేస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించుండరు. అర్ధరాత్రి 12 గంటలు. నగరం మొత్తం గాఢనిద్రలో ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది. కాని గంట గడిచేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. జనాలు ఊపిరాడక, కళ్ళు మంటలతో ఉక్కిరిబిక్కిరై లేచారు. ఏం జరుగుతుందో తెలియని భయంతో బీదుల్లోకి పరుగులు తీశారు. తెల్లవారేసరికి ఆస్పత్రులన్నీ బాధితులతో కిక్కిరిసిపోయాయి. అసలు కారణమేంటో అర్థంకాక డాక్టర్లు తలలు పట్టుకున్నారు. ఆ రాత్రి వైద్య సిబ్బంది పరిస్థితి ఎంత నిస్సహాయంగా, గందరగోళంగా ఉందో ఈ మాటలు వింటేనే మనకర్థమవుతుంది. వారికి ఏం జరుగుతుందో తెలీదు, కాని తమ కళ్ల ముందే ప్రాణాలు పోతుండటాన్ని చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. సరే, ఆ భయానక రాత్రి ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్ళి అసలు ఈ విపత్తుకు మూలమెక్కడుందో చూద్దాం. దీనికి కారణమైన కంపెనీ ఏంటి? ఆ ప్రాణాంతకమైన రసాయనమేంటి? ఈ విషాదంలో 2 ముఖ్యమైన కంపెనీలున్నాయి. ఒకటి అమెరికాకి చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, దీన్నే యూసీసీ అంటారు. రెండోది దాని ఇండియన్ బ్రాంచ్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, అంటే యూసీఐఎల్. ఈ ఘోరానికి అంతటికీ కారణం ఒకే ఒక్క రసాయనం. దాని పేరు మెథైల్ ఐసోసయనేట్, షార్ట్గా ఎంఐసి. భోపాల్ ప్లాంట్లో 7 అనే ఒక పురుగుమందుని తయారు చేయడానికి దీన్ని వాడేవాళ్లు. అసలు ఈ ఎంఐసి ఎంత ప్రమాదకరమైనదంటే, ద్రవరూపంలో ఉంటే చర్మాన్ని కాల్చేస్తుంది. అదే గాలిలో కలిస్తే దాన్ని పీల్చితే చాలు, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తుంది. అందుకే ఆ రాత్రి గ్యాస్ లీక్ అవ్వగానే ఇంత పెద్ద వినాశనం జరిగింది. ఇప్పుడు మనం అసల్ కథలోకి వెళుతున్నాం. ఈ విపత్తుకు దారితీసిన నిర్లక్ష్యపు పొరల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, ఇది జరగడానికి సిద్ధంగా ఉన్న ఒక విపత్తు. అంతా బాగానే ఉంది. కానీ 1980లకు వచ్చేసరికి కంపెనీకి లాభాలు తగ్గాయి. మరి లాభాలు తగ్గినప్పుడు కంపెనీలేం చేస్తాయి? ఖర్చులు తగ్గిస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. భద్రతను పక్కనపెట్టి ఖర్చుల కోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఒక్కరోజులో జరిగిన తప్పు కాదు, ఒక గొలుసుకట్టులా ఒకదాని తరువాత ఒకటిగా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా ప్లాంట్ మెయింటెనెన్స్పై డబ్బులు పెట్టడం మానేశారు. పాత పరికరాలు పాడైతే కొత్తవి కొనకుండా అవేవో తాత్కాలికంగా రిపేర్లు చేసి నడిపించారు. దీనివల్ల 1980 నుంచి 84 మధ్య చాలా చిన్న చిన్న ప్రమాదాలు, లీక్లు జరిగాయి. కాని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఒక ఎంఐసి ట్యాంకులో సమస్య ఉందని తెలిసికూడా దాన్ని 2 నెలలుగా అలాగే వదిలేశారు. ఇక చివరి హెచ్చరిక విపత్తు జరగడానికి కొన్ని గంటల ముందు. ఆ పాడైన ట్యాంకులో ప్రెషర్ పెరుగుతోందని అక్కడి కార్మికులు గమనించారు. కాని వాళ్లు ఏమనుకున్నారంటే, ఎప్పుడూ పాడయ్యే పరికరాలే కదా, గేజ్ తప్పు చూపిస్తుందేమో అని దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆ ట్యాంక్లో ప్రెషర్ అదుపు తప్పిపోయింది. అది పేలిపోతే మొత్తం ప్లాంటే నాశనమైపోతుందని వాళ్లకు భయం వేసింది. ఆ భయంలో, ఆ ఒత్తిడిలో వాళ్లొక ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ ట్యాంక్లోని ప్రెషర్ని తగ్గించడానికి ఆ విషవాయువుని బయటకి వాతావరణంలోకి వదిలేశారు. అసలు టెక్నికల్గా ఏం జరిగిందంటే, ఆ మైక్ ట్యాంకులోకి ఎలాగో నీళ్లు చేరాయి. నీళ్లు, మైక్ కలవగానే ఒక భయంకరమైన రసాయన చర్య మొదలైంది. దానివల్ల ట్యాంకు లోపల విపరీతమైన వేడి, ఒత్తిడి పెరిగిపోయాయి. అదే ఈ గ్యాస్ లీక్కు దారితీసింది. సరే, గ్యాస్ లీక్ అయితే జరిగింది. కాని దాని తరువాతేం జరిగింది? ఆ వినాశనం వల్ల కలిగిన నష్టం ఎంత? చట్టపరంగా ఎలాంటి పరిణామాలెదురయ్యాయి? ఇప్పుడు చూద్దాం. ఈ అంకెలు చూస్తేనే మనకు గుండె తరుక్కుపోతుంది. గ్యాస్ లీక్ అయిన వెంటనే దాదాపు 3,000 మంది చనిపోయారు. కాని ఆ ప్రభావం అక్కడితో ఆగలేదు. రాబోయే సంవత్సరాల్లో మొత్తం మరణాల సంఖ్య 15,000కు పెరిగింది. ఇక 5 లక్షల మందికి పైగా ప్రజల జీవితాలు శాశ్వతంగా దెబ్బతిన్నాయి.
ఇంత పెద్ద దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ భారత ప్రభుత్వానికి చెల్లించిన నష్టపరిహారం మొత్తమెంతో తెలుసా? $470 మిలియన్. కాని ఆ $470 మిలియన్ బాధితుల చేతికి వచ్చేసరికి ఏమైందో చూడండి. చనిపోయిన వారి కుటుంబాలకు సగటున సుమారు 2 లక్షల రూపాయలు వచ్చింది. గాయపడిన వారికి కేవలం ₹1,00,000. ఆలోచించండి, జరిగిన నష్టానికి, పోయిన ప్రాణాలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోతుందా? చివరిగా ఇంతటి ఘోరానికి కారణమైన వారికి న్యాయం జరిగిందా? బాధ్యులెవరో తేల్చారా? ఆ సుదీర్ఘమైన, నిరాశతో కూడిన న్యాయ పోరాటాన్నిప్పుడు పరిశీలిద్దాం. ఈ పట్టిక చూస్తే న్యాయం ఎలా అపహాస్యం పాలైందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు యూసీసీ కంపెనీ సీఈఓ వారెన్ ఆండర్సన్. అతన్ని అరెస్ట్ చేశారు, కాని వెంటనే బెయిల్ మీద బయటికెళ్లి దేశం విడిచి పారిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ విచారణకు రాలేదు. ఇక 7 భారతీయ అధికారులను దోషులుగా తేల్చారు, కాని వాళ్లకు 2 ఏళ్ల శిక్ష పడింది. అది కూడా వెంటనే బెయిల్పై బయటకొచ్చారు. అంతిమంగా చూస్తే ఈ ఘోరానికి బాధ్యులైన వాళ్లకి చెప్పుకోదగ్గ శిక్ష ఏది పడలేదనేది చేదు నిజం. ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. వేలాది ప్రాణాలు పోయాయి, లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయి. ఇలాంటి సమయంలో కార్పొరేట్ బాధ్యతను, న్యాయాన్ని కేవలం డబ్బుతో కొలవగలమా? అసలు నిర్లక్ష్యానికి మనం కట్టే నిజమైన వెల ఏంటి?